నమస్తే రమణ గారు. ఇందాక నమస్తే. నుంచి మనం ప్రస్తావన చేసుకున్న అంశాల్లో రెండు కీలకమైనవి ఉంటాయి. ఒకటి, సార్. బీహారే ఈ నేర ప్రవృత్తికి ప్రధాన కేంద్రంగా ఎందుకు మారుతోంది? ఇటువంటి నేర ప్రవృత్తికి ఆ విచ్చలవిడితనానికి అక్కడ అవకాశం వెసులుబాటు ఉన్నాయి కాబట్టి అక్కడికి తరలి వెళ్తున్న మన కార్పొరేట్, నేను రెండు మూడు నుంచి మిగిలిన వాటి ఎవరిని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదండి. చాలా మంది విద్యాసంస్థలు నడుపుతున్నారు, వాళ్ళు ఎవరు ఇలా ఉన్నారని నేను అనుకోను. ఎస్టాబ్లిష్ అయిన రెండు కార్పొరేట్ విద్యా సంస్థల పాత్ర కూడా ఉన్నట్టు మరి కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో వెల్లడైనట్టు ఢిల్లీ నుంచి సమాచారం. నేను వాటి పేర్లు చెప్పను, నేను చెప్పకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మీరేమంటారు రమణ గారు? జనరల్ గా ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఎంసెట్ అనేది రాష్ట్రాల లెవెల్లో జరుగుతూ వచ్చింది. ఈ రాష్ట్రాల లెవెల్తో జరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఎగ్జామ్స్, ఇన్ ఆల్ పవర్స్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సెంట్రలైజ్ చేయాలి, ప్రతిదీ సెంట్రలైజ్ చేసుకోవాలి, ప్రతిదీ పవర్ తన చేతిలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో నీట్ ప్రపోజల్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద కూడా ఒత్తిడి చేస్తూ వస్తుంది. చివరి ఒత్తిడి చేస్తూ వస్తుంటే 2016లో సుప్రీంకోర్టులో ఒక సైటేషన్ వచ్చిందండి. యాజ్ పర్ సైటేషన్ గివెన్ బై ది హానరబుల్ సుప్రీంకోర్టు, ఆనాడు మన తెలంగాణ రాష్ట్రం కూడా నీట్లో జాయిన్ కావాలని డిసిషన్కి వచ్చింది. ఇప్పుడు మనం చూసాం సార్, ఇవాళ మనం నీట్ పేపర్ లీక్ అయినందుకు చర్చ పెడుతున్నాం. 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 2 సార్లు రద్దు అయిపోయింది, 2 సార్లు చేశారు, ఇప్పుడు 3సారి మంచిగా వాళ్ళ వరకు ఇంకా మెయిన్ రిజల్ట్స్ రాలేదు. రమణ గారు, బీయింగ్ అన్ అడ్వకేట్, మీరు లీక్ అయిందని బాధపడుతున్నారు. బట్ డెమోక్రటిక్ స్పెక్ట్రమ్ లో లీక్ అవడానికి కావాల్సిన మార్గాలు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏ ఏ ఏ పేపర్ అయినా లీక్ అవుతుంది, నిబ్బరంగా కూర్చొని పరీక్షకు అప్లై చేయండి. పేపర్ లీక్ అవుతుంది, కొనుక్కోండి, పరీక్ష రాయండి, ఉద్యోగాలు కొట్టండి. ఇంత వెసులుబాటు మీకు ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఒక గడిచిన తెలంగాణ ప్రభుత్వం తప్పించి. ప్రీవియస్ సార్, మీరు ఒక మాట చెప్పగలరు, దిస్ ఈస్ ద కంప్లీట్ ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. మనం ఈ టెక్నాలజీ ఇవాళ వచ్చింది సార్. ఇవాళ ఎలా చూసుకుంటే యూత్ మాట్లాడుతున్నారు. మనం చదువుకునే రోజులు అంటే ఐ మీన్ నా 62 years, మనం చదువుకునే రోజుల టెక్నాలజీ లేదండి. 10th క్లాస్ పేపర్ లీక్ కాలే, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ కాలే, డిగ్రీ పేపర్ లీక్ కాలే, సివిల్స్ పేపర్ లీక్ కాలే. మరి ఇవాళ ఎస్పెషల్లీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే పేపర్స్ కూడా లీక్ అవుతుంది. నాకు బాధ అనిపించిందండి. యూపీఎస్సీ అంటే ఎనలేని నమ్మకం మనందరం. యూపీఎస్సీ పేపర్ కూడా లీక్ అయింది. ఇప్పటికి 74 సార్లు సార్, 74 టైమ్స్ పేపర్ లీక్ అవుతుంది. ఇప్పటికి 74 టైమ్స్ పేపర్లన్నీ లీక్ అవుతూ వస్తున్నాయి. అంటే ఈ లీక్ వీరులు దేశవ్యాప్తంగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారులే, కానీ ఎక్కడైతే స్ట్రిజెంట్ గా మనకు స్ట్రాంగ్ గా మనకున్న లాస్ అప్లై చేయగలిగి మనం చేయగలిగితే, ఇప్పుడు ఇందాక సార్ అన్నారు ఏపీ టీఎస్పీఎస్సీ ఎందుకు కండక్ట్ చేయలేకపోయాం, బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు మనం లేటెస్ట్ గా అన్నారు. ఎస్, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ పవర్. ఇప్పుడు మోడీ గారు, నిన్న రాహుల్ గాంధీ గారు రేపు బుధవారం లోక్సభలో చర్చ పెడదామండి నీటి మీద అంటే ఎస్కేప్ అయ్యాడండి. సింపుల్ గా ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు ధర్మేంద్ర సేన్ గారు, ప్రధాని గారు, ఆయన అనేక సార్లు చెప్పాడు అసలు పేపరే లీక్ కాలేదని చెప్పాడు. తీరా వచ్చేసరికి ప్రొటెస్ట్ చేయాలి సార్. మనం ఈ దేశంలో ప్రతిదానికి ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అంటూ పేరెంట్స్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తేనే కాదండి, ఉన్న రాజకీయ పక్షాలు కూడా అన్నిందరూ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయగలిగినప్పుడు డెఫినెట్ గా ఇలాంటి చట్టాలని మనం కంట్రోల్ చేయగలం. చట్టాలు అదుపులో ఉంటే చాలు, వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి గవర్నమెంట్, ఐ మీన్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటే వీటన్నిటి మనం కంట్రోల్ చేయగలం సార్.